హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ కూడా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి. అమ్మ దయ అందరి మీద మనందరి మీద ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ దసరా నవరాత్రులు అన్నాలు హాలిడేస్ అన్నాలు ప్రతి ఒక్కరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు ఈ మాట అన్నానంటే మనకి ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉండండి. దసరా టైంలో వర్షాకాలంతో పాటు నదులు, వాగులు, వంకలు అన్నీ నిండుంటాయి. దానికి తోడు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతాయి. అమ్మ చూపు మనందరి మీద మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒకానొకప్పుడు పిల్లలు సెలవులు ఇచ్చారు ఇలా అంటే మాత్రం దసరా టైంలో చాలామంది ఇలా చెరువుల్లో పడిపోవడం లేకపోతే ఇంకా సంథింగ్. పిల్లల్ని ఫస్ట్ కనిపెట్టుకొని ఉండండి. పిల్లల వల్లే కదా మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది టౌన్ పీపుల్స్ ఎవరు కూడా వాళ్ళు సెలవుల్లోకి వాటిల్లోకి పల్లెటూరులోకి వెళ్తే ఏమైనా జరగవచ్చు, కానీ టౌన్లో ఉన్నోళ్ళు మ్యాక్సిమం సేఫ్గానే ఉంటారు. వాళ్ళు కూడా సేఫ్గా ఉండండి. పల్లెటూరులో పొలం పనులు చేసుకుంటారు కదా, కూలి పనులు విని తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయి ఆ పిల్లల్ని వదిలేసి ఇవ్వడం వల్ల మెయిన్ ఆ పిల్లలకి తెలియక చెరువుల్లోని, వాగుల్లోని, వంకల్లోని పడిపోవడం ఎంత బాధ. అస్సలు తట్టుకోలేము. ఎన్నో చూస్తున్నాము ఇలాగా ఫోన్లోని, వీడియోలోని. నాకేంటో పిల్లలకి ఏదైనా నా పిల్లలైనా కాదండి, ఏ పిల్లలకైనా సరే ఎవరిమైనా తట్టుకోలేము. అస్సలు నేను తట్టుకోలేను. మొన్న ఒకటి ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. 3 years ఉంటుంది బాబుకి. కుక్క కరిచేసిందంట. ఇంజెక్షన్ చేయించారు, హాస్పిటల్కి తీసుకెళ్ళేసరి మళ్ళీ ర్యాబీస్ వచ్చిందన్నమాట. కుక్క కరిచింది అంటే ర్యాబీస్ వచ్చిందంటే సేమ్ కుక్కలా కరుచుకొని చనిపోతారు. మరి దానికి ఇంక వేరే సొల్యూషన్ కూడా లేదు. ఈ కుక్కలు పిల్లలు పట్టుకెళ్ళిపోవడం, కరిచేయడం, చాలా పీక్కి తినడం కూడా చేస్తున్నాయి. కుక్కలు కూడా సింగిల్గా ఉంటే అవి కూడా టార్గెట్ చేస్తున్నాయి. ఇలాంటివన్నీ దయచేసి పేరెంట్స్ గ్రహించండి. ఇంకా యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతుంటాయి అన్నమాట ఈ దసరా టైంలోనే. ఇవి కూడా మీరు కేర్ఫుల్గా ఉండండి. హెల్మెట్ పెట్టుకుంటూ వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే నేను చెప్పగలను. అంతకన్నా ఇంకేం చెప్పను పిల్లల విషయంలో. మొన్న రీసెంట్గా ఒక అతను నా ఫాలోవర్ అనుకుంటాను, అతను మెసేజ్ చేశారు. ఏంటంటే ఫేస్బుక్లో పెట్టారు, తల్లి, కొడుకు, కూతురు యూరియా గోన్లు అంటే పంట పొలానికి ఎరువులు వేసిన తర్వాత ఆ యూరియా గోన్లు కడుక్కోవడానికి అంటే గోన్లు ₹1, ₹10 కూడా గోన్ నుంచి రాదు. కానీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళు. ముగ్గురు అనుకుంటాను. ముగ్గురు. ఆ పిల్లడు వెళ్ళిపోతున్నాడని తల్లి వెళ్ళిపోయింది, తల్లి వెళ్ళిపోయి పిల్లడు వెళ్ళిపోతున్నాడని పిల్ల వెళ్ళిపోయి నదిలో కొట్టుకుపోయారంట. ఎంత ఘోరం. ఇంకా ఈ మధ్య 6 months ముందు, 6 months కూడా అవ్వదు, 3 months విజయనగరంలో చాలామంది వినుంటారు. సుమన్ టీవీ అయితే కొన్ని వందల ఛానల్లో అది కంటిన్యూగా ప్రతి ఎవరి నిమిషం వేసింది. అది కారులో 4 పిల్లలు అనుకుంటారు. 4 పిల్లలు ఊపిరాడక ఉండిపోయారు. అది అసలు కారు ఎలాగ ఓపెన్ అయింది, మళ్ళీ ఎలాగ లాక్ అయిపోయింది, నాకేదో విచిత్రంగా అనిపించింది. అదైతే మాత్రం కార్లు ఉండేటప్పుడు సేఫ్టీగా కార్లు లాక్ చేసుకోండి. ఎక్కడ కూడా పిల్లల్ని వెళ్ళవకండి. కార్లు అయ్యి అంటే పాత కార్లు అవి ఉంటాయి కదా, అలాంటి వాటిల్లోకి వెళ్ళిపోయినా సరే ఊపిరాడక చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. పిల్లల కోసం మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పడానికి కేర్ఫుల్గా ఉండండి హాలిడేస్ అప్పుడు. ఎందుకంటే కూలి పని చేసుకున్న పిల్లలు అమ్మ నాన్న కూలి పనికి వెళ్ళిపోతే వీళ్ళ ఇంటి దగ్గరే చెరువుల దగ్గర పోయే, కార్లు ఉన్న దగ్గర పోయే ఆట దీవులు వాళ్ళకి తెలియదు, వెళ్ళిపోతుంటారు అన్నమాట. నీరంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ పని కూడా చేస్తారు. దయచేసి కేర్ఫుల్గా మీ పిల్లలు చూసుకోండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఈ దేవి నవరాత్రులు అందరికీ కూడా సంతోషం ఇవ్వాలి. ఆ అమ్మ దయ చిన్నపిల్లల మీద మాత్రం ఎలాగంటి అయగాహిత్యం చేయకన్నా చూడు తల్లి. అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. కేర్ఫుల్ అండి. మీరు కేర్ఫుల్, మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి తెలుసుకున్న పిల్లలకైతే వాగుల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళొద్దు. డైనోసార్స్ ఉన్నాయి, లేకపోతే క్రోకోడైల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, మిమ్మల్ని మింగిస్తాయి, మిమ్మల్ని తినిస్తాయి అలా భయపెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా అదే థాట్స్తో ఉంటారు. గుర్తుకొస్తుంది, వాళ్ళు వెళ్ళడం మానేస్తారు అన్నమాట. ఇలా చేయండి. నా చిన్న సలహా, ఇంకేటి కాదు. కుక్కల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కుక్కలు మాత్రం నిజంగా ఆ యొక్క రాక్షసుల్లా తయారయ్యన్నమాట. ఆ కుక్కల విషయంలో కూడా పిల్లలు కేర్ఫుల్గా చూసుకోండి. ఇంకా కార్లు ల్యాండ్ అయ్యి ఆ మధ్య చనిపోయారు చాలామంది. కారుల్లోని ఊపిరాడక చనిపోయిన వాళ్ళు చాలామంది. ఇలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. పేరెంట్స్ మీకే.